దిత్వా తుఫాను వల్ల నెల్లూరు నగరం జలమయమైంది. శివారు ప్రాంతాలు వరద గుప్పెట్లు చిక్కుకున్నాయి. కాలువలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. పెరుగుతున్న వరద ముప్పును ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలపై కమిషనర్ ఓవై నందన్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. దిత్వా తుఫాను తీరం దాటిన తర్వాత ఏర్పడిన అల్పపీడనం ఉపరితల వాతావరణంపై ప్రభావం చూపుతున్న క్రమంలో నెల్లూరు జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ శివాజీ నగర్ కాలనీ ఈ ప్రాంతంలో ఇది ఉడుం వాగు ప్రస్తుతం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఈ వాగుకు అడుగడుగున అడ్డంకులు ఏర్పాటు కావడంతో అనేక చోట్ల కూడా ఇళ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే పరిస్థితిని గమనించినటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓవై ఆనంద్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు శ్రామిక నగర్, వైఎస్ఆర్ నగర్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి అడ్డంకులు ఒకవైపు యంత్రాలతో తొలగిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద పరిస్థితిని ఎక్కడెక్కడ సమీక్షిస్తున్నాను. అసలు నెల్లూరు నగరానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటి భవిష్యత్ తరంలో వీటిని ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో నేరుగా మున్సిపల్ కమిషనర్ మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జోరు వర్షంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి మీరు కూడా పర్యటిస్తూ ఉన్నారు, అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? ఇది దిత్వా తుఫాన్ నేపథ్యంలో గత రాత్రి 10 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు హెవీ డౌన్ పోర్ అనేది దాదాపు 7 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు నగరంలో రావడం జరిగింది. దీనివల్ల పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్, ముఖ్యంగా దొంతాలి ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అటు శ్రామిక నగరు, వైఎస్ఆర్ నగరు, చాణక్యపురి, శివాజీ నగర్ ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఉడుముల వాగు ఉంది. ఉడుముల వాగు పూర్తిగా ప్రవహించడంతో పూర్తిగా ఫుల్ కెపాసిటీతో ఇక్కడ ఈ స్లమ్ ఏరియాస్లో అంటే ముఖ్యంగా ఎవరైతే ఇరిగేషన్ కెనాల్స్ ఆక్రమణలో గురి చేసుకొని కట్టుకొని కొన్ని కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీల్లో వాటర్ చేయడం జరిగింది. చౌటమిట్ట, శివాజీ నగరు, అదేవిధంగా టైలర్స్ కాలనీ ప్రాంతాల్లో. అయితే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మరియు శానిటేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వెహికల్స్ యంత్రాల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో తొలగించేటువంటి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే ఏవైతే ఇరిగేషన్ కెనాల్స్ ఆనుకునే తాత్కాలిక మరియు శాశ్వత నిర్మాణాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తే కానీ ఈ పరిస్థితి పునరావృతం కాదు. ఆ దిశగా కూడా ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిటీలో అయితే ఇప్పటికే మంత్రి నారాయణ గారు 50 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కెనాలందరినీ పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది, మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రానున్న కాలంలో అటు సిటీ నెల్లూరు కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ కెనాల్స్ని ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ పరిస్థితి మరలా నెక్స్ట్ రెయినీ సీజన్లో కానివ్వండి, నెక్స్ట్ మాన్సూన్ సీజన్లో కానీ ఇది లేకుండా చేసేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా హైదరాబాద్, హైడ్రా లాంటి పరిస్థితులు తలెత్తే కానీ ఈ ప్రాంతం మాకు మునక నుంచి బయటపడే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే మునకలో ఉన్నటువంటి శ్రామిక నగర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ నగర్ అని అంటున్నారు. అలాగే నెడ్రా లాంటి ఒక పరిస్థితి నెల్లూరుకు అవసరమని మీరు భావిస్తున్నారా లేదా? అంటే ఖచ్చితంగా అయితే ఆక్రమణలో ముఖ్యంగా ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, మున్సిపల్ డ్రైన్స్ కావచ్చు, ఆక్రమించి ఏవైతే నిర్మాణాలు కానీ అపార్ట్మెంట్లు కానీ తాత్కాలిక శాసన నిర్మాణాలు వాటన్ని కూడా తొలగించాల్సిందే. అవన్నీ తొలగిస్తే కానీ ఇటువంటి పరిస్థితి అనేటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా అనాథరైజ్ లేఅవుట్ చేసేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ని అబ్స్ట్రక్ట్ చేసి వాటి యొక్క విద్యుత్ తగ్గించడం వల్ల న్యాచురల్ ఫ్లో అనేటువంటిది తగ్గి, అంటే మనకి తెలుసు నీరు పల్ల మెరుగునని చెప్పేసి ఆ పల్లానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి కెనాల్స్ని వాటన్నిటి కూడా అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ రోజున ఆ కెనాల్స్ పోసినటువంటి నీరు రోడ్ల మీదకి, రోడ్ల నుంచి ఇళ్లలోకి వస్తూ ఉంది. ఖచ్చితంగా వీటన్ని కూడా క్రమబద్ధీకరించేటువంటి ఏర్పాట్లు చర్యలు తీసుకుంటాం. ఇది ఇవాళ జోరు వర్షంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనేక అడ్డంకులను యంత్రాల ద్వారా తొలగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని భవిష్యత్ తరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నెల్లూరు నగర కమిషనర్ ఓవై ఆనంద్ చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు శివాజీ నగర్ నుంచి.